నా పేరు గుర్రమాంజనేయులు, మీ వాస్తు సలహాదారుణ్ణి. లక్ష్మీ వాస్తు మన ఛానల్ పేరు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనము ఈరోజు వాస్తు గురించి ఒక వీడియో చేయదలుచుకొని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. సార్, దిక్కులకి ఎన్ని డిగ్రీలు ఉండాలా అని తెలియజేయడం వల్ల ఫోన్ చేసి వాళ్ళకి సలహా ఇస్తున్నాము. ఒక వీడియో చేయండి సార్ అని అడిగినారు. మనం ఈరోజు అదే ఫస్ట్ వీడియోలో మనం చెప్పబోయేది ఏమంటే, తూర్పు దిశ ఎన్ని డిగ్రీలు ఉంటుంది, పడమర దిశ ఎన్ని డిగ్రీలు ఉంటుంది, దక్షిణ దిశ ఎన్ని డిగ్రీలు ఉంటుంది, ఉత్తరం దిశ ఎన్ని డిగ్రీలు ఉంటుంది, దీని యొక్క వాస్తు పురుషుడు ఏ విధంగా ఉంటాడనేది ఫర్దర్ వీడియోలో మనం తెలుసుకుంటాము. ఈరోజు దిక్కుల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తూర్పు అనేది సూర్యుడు ఏ విధంగా అయితే మనకు ఉదయిస్తాడో డిగ్రీలు అనేది 90 డిగ్రీలో ఉంటుంది తూర్పు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తూర్పు మధ్య భాగంలో 90 డిగ్రీలు వచ్చినప్పుడే తూర్పుగా మనం భావించుకోవాలా. అదేవిధంగా దక్షిణం తీసుకున్నప్పుడు దక్షిణం అనేది చాలామందికి తెలుసు. అయితే ఈ దక్షిణం అనేది ఎన్ని డిగ్రీలో వస్తుంది అనేది మనము తెలుసుకోబోతున్నాం. దక్షిణం అనేది 180 డిగ్రీలు ఉన్నప్పుడే కరెక్ట్గా ఈ భాగంలో వచ్చినప్పుడు మాత్రమే మనం దక్షిణంగా మనం భావించుకోవాలా. 180 డిగ్రీలుగా మనం దిక్సూచి పెట్టుకున్నప్పుడు ఇట్లా నైరుతి నుంచి దిక్సూచి పెట్టుకున్నప్పుడు ఈ దిక్సూచిలో 90 డిగ్రీస్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే 90 డిగ్రీస్ అనే తూర్పు, దక్షిణానికి 180 డిగ్రీలు, పడమరకు వచ్చేసి 270 డిగ్రీలుగా చూపించాలా, ఉత్తరానికి వచ్చి 360 డిగ్రీలు చూపించుకోవాలా. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనము దిక్కులను నిర్ధారణ చేసుకోవాలని చెప్తున్నాను. ఈ దిక్కులు అనేది తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, ఈ దిక్కులు చాలా జాగ్రత్తగా మనము ఇంటి ప్లాన్ ఇచ్చేటప్పుడు ఫ్లాట్ నందు మనం మూలమట్టం వేసుకొని, కొన్ని ప్రాంతాల్లో మెగ్నా కూడా అంటారు, ఈ మూలమట్టంలో 90 డిగ్రీస్ సెట్ చేసుకొని ఉత్తరానికి 360 డిగ్రీలు, పడమరకు 270 డిగ్రీలు, దక్షిణం 180 డిగ్రీలు, తూర్పు 90 డిగ్రీలు, ఈ విధంగా సెట్ చేసుకున్నప్పుడే మనం వాస్తు పురుషుడు ఇంటి దగ్గర ఉంటాడు, మన ఇంటి మధ్యలో ఉంటాడని మనం ఈ డిగ్రీలు అనుకోవాలని మనం తెలియజేస్తున్నాము. ఈ డిగ్రీలు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లాట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఇంటి ప్లాన్ ఇచ్చేటప్పుడు ఫ్లాట్ నందు అంటే సైట్ నందు విజిట్ చేసినప్పుడు ఏ వాస్తువులైనా ఇల్లు కట్టుకునే వ్యక్తి అయినా ఇదే విధంగా స్ట్రక్చర్ ఇవ్వాలని తీసుకోవాలని కోరుతున్నాను. మన ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి లైక్ చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. మీ వాస్తు సలహాదారుడు, లక్ష్మీ ఇంటి వాస్తు. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.